ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, ఇబ్బంది అనిపించినా నొప్పించుకున్నా క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు దయచేసి సైలెంట్గా కొంత నిశ్శబ్దంగా ఉండాలమ్మా ఎన్నుకున్న వాళ్ళు. ఈ పత్రికా సమావేశంలో గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సోదరిమణి సురేఖ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. మళ్ళా చెప్పుకోనివ్వకుండా చూడండి. అధ్యక్షుల అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తుదకి 8.5 లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పజెప్పిపోయినాడు కేసీఆర్ గారు. నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. నిధుల పేరిట జరిగిన దోపిడీ, భూముల పేరిట జరిగిన దోపిడీ, అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే 2023లో ప్రజలు వారిని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండనని చెప్పడం జరిగింది. ఏం చేశారు కేసీఆర్ గారు ఈ 11 నెలలు? కానీ మీ ద్వారా నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను. ఇక్కడున్న మేమందరం కూడా, ముఖ్యమంత్రితో మేమందరం కూడా ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ విశ్వాసంతో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి నాయకులం మేము. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయింది. అడ్డగోలుగా మాట్లాడుతున్న సందర్భం, అవాస్తవాల్ని వాస్తవాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నం, సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థితులు, దుబాయ్, సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం, ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే సున్నా. స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నాను. ఇవాళ మతం పేరుతో, కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తున్నట్టు బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం. 19న జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు, ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది. కేటీఆర్, అందుకే నేను మొదట్లో చెప్పాను, కేటీఆర్ మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన చిన్నాన రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి. లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది తప్పు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్ళలో ఏం జరిగింది అనేది. ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హైడ్రా మూసి, నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను, ఎవరిచ్చారు మీకు ఐడియా? కానీ ఇంత బహత్తరమైన ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని. హైడ్రా ఎవరి కోసం అండి? ఎవరి కోసం హైడ్రా వచ్చింది? ఎవరి స్వార్థం కోసం కాదు. హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. నిజాం కాలం నుంచి కూడా 2500 చిన్న చితకర చెరువులు, కుంటలు ఉండేవి. భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది, మనం సురక్షితంగా ఉండేది. ఇలా హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే ఫస్ట్ వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? చెరువులు, కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, పూర్వవైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరు భయపడుతున్నారు? ఇలా పోయిన గత పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండలతో భూ కబ్జాలు చేసినట్టు బకాసులకు భయం పుట్టుకోవాలి. దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు?
చెరువులో భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు? బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇలా మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయతాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తూ ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేవి. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము.